అందరూ లేచి నిలబడతాం. వీడిమిట్లు ధ్యానం అంటే దేవుడు నీ అంశం నెరవేర్చే ప్రార్థన. వీడిమిట్లు ధ్యానంలోకి వెళ్ళే ముందు అమ్మా ఇలా చూడాలి. మన కాదు, మన లెక్కేసుకోకూడదు. సోమవారం, మంగళవారం, బుధవారం సాయంత్రం నేను మా వాళ్ళు వస్తారు అక్కడికి. మాతో తిరుగుతున్న వాడు కూడా సిద్ధపడండి. సాయంత్రం 6 గంటలకి వాళ్ళు వస్తారు, బుధవారం సాయంత్రం. అలాగే ఈరోజు ఆ గ్రౌండ్ చూడటానికి నేను వస్తాను, మా వాళ్ళు వస్తారు. మరి ఎలా ఉందో నేను చూడలేదు, చూసి ఎక్కడ స్టే చేయాలో నేను చెప్తాను మన బిడ్డలకి. ఈరోజు ఆ గ్రౌండ్ చూడాలని ఆశపడుతున్నాం, అదొకటి. రెండోది, బుధవారం నాడు, గురువారం నాడు మన సభ. బుధవారం నాడు ఏం చేయాలి? మనం 7 సార్లు తిరగాలి. ఇది ఎక్కడికి వెళ్ళినా సరే, దొంతమూరులో పెట్టినా, దొడ్డుగుంటలో పెట్టినా, ఉడిసలేరులో పెట్టినా, ఎక్కడ పెట్టినా ఈ క్రమం జరుగుతుంది. 7 సార్లు తిరుగుతాం. ఆ కార్యం అవ్వాలి. గురువారం నాడు ఉదయమే 10 గంటలకి మన వాళ్ళు అక్కడ వచ్చేస్తారు. ఆ రోజు అలా కొంతమంది సువార్త ప్రకటిస్తారు, అంటే సభ జరుగుతుందని డోర్ టు డోరు చెప్తారు. కొంతమంది వంటకి సిద్ధపరుస్తారు, ఏం వంట చేయాలన్న. అన్నీ 4 గంటలకి అయిపోవాలి. 4 గంటల తర్వాత డిస్పర్స్ 4:04 ఎగ్జాక్ట్గా 6 గంటలకి మనకి సభ ప్రారంభమైంది. మనం సిద్ధపడి వచ్చే అది ప్రకటన. ఇది 12 సభలు ఇలాగే జరుగుతాయి. కంపల్సరీ మనందరం ఏం చేయాలి? గ్రౌండ్ చుట్టూ తిరగాలి. అలాగనే పాటలు ఉంటాయి, స్టేజ్ మీద ఉంటాయి, ఆర్కెస్ట్రా ఉంటాయి, పాటలు ఉంటాయి. ఇది నేను 2014లో ఇచ్చిన పాటలు ఆయనకి. అది దేవుడు ప్రేరేపిస్తే రాకడ సువార్త మహాసభలు పెద్దాపులో మధుకర్ణి గారు పెడుతుంటారు. ఆ సభకు నేను ఏం చేయను, ఈ పాటలు 2-3 మన పాటలు 10 మంది, ఒకలాంటి 5గురు స్టేజ్ ఎక్కి వచ్చిన నేర్చుకోండి. ఈ 4 రోజులు నేర్చుకోండి. ఆ పాటలో మనం అందరం పని చేయాలి. పని చేయుట దేవుని చిత్తం. నిన్ను నన్ను ఎందుకు ఆయన స్వరక్తినిచ్చి సంపాదించుకున్నాడంటే ఆయన పని చేయడానికి. ఎంతోమంది ఉన్నారు రంగంపేటలో, ఎంతోమంది ఉన్నారు సెంట్రైడ్లో, ఎంతోమంది ఉన్నారు రాయవరంలో. అందరూ కొంతమంది రక్షించుకుంటారు. అందరూ రక్షించబడ్డారా? లేదు. ఎందుకు రక్షించబడ్డారు? నువ్వు దేవుని పని చేయడానికి. నువ్వు ప్రత్యేకంగా నీ భక్తిని చూసి కాదు, ఏదో నీ భక్తిని చూసి, నీ ధనాన్ని చూసి, నేను చూసి కాదు, దేవుని కృప చెప్పుని నేను ఎన్నుకున్నాడు. నువ్వేం చేయలేదు, దేవునికి కావాల్సింది ఆయన పని. ఆయన పని అంటే ఏంటి? దేవుని స్వార్థలో నువ్వు ఒక పాలు కొట్టుకుంటమే పని. నువ్వు వచ్చినా రాకపోయినా దేవునికి ఆ స్టేజ్ అలంకరణగా నిలబడి ముసుగేసుకుని ఆ నలుగురితో పాట పాడాలి. రాకడ పాటలు ఉంటుంది, ఒక 3 పాటలు పాడేస్తాం. పాడేసిన తర్వాత మరి సింగర్ ఉన్నాడు మనకి, ఆ సభకి పాటలు పాడే ఒక గాయకుడు, సువార్త గాయకుడు ఉన్నాడు. ఆయన అక్కడికి ఇచ్చేస్తాం, ఆయన పాడుకుంటారు. ఇది క్రమం అమ్మా. సన్నిధి క్రమం చేస్తాం. సన్నిధి క్రమం అంటే ఏంటి? సన్నిధి క్రమంలో ఎన్ని ఉన్నాయి? దైవరక్షణ స్థుతి పెద్దవాళ్ళు చెప్తారు, అంటే ప్రియంగా దేవుని స్థుతి చెప్తారు. ఒకటి దైవరక్షణ స్థుతి, 2 సాతాను ఎదుర్పులు, 3 సమర్పణ స్థుతి, 4 రాకడ, మోకరించి చదవాలి. మోకరించి ఈ స్థుతి చేయాలి.
సమర్పణ చేసుకోవాలి. అయ్యా నీ సభలో నేను స్తుతులు చేస్తాను, నీ పని నేను చేస్తాను, ఈ పనైనా చేస్తాను. మోకరించి నిలబడిగా మోకరించలేని వారు సమర్పణ చేసుకోవాలి. ఎందుకంటే మోకరించి చేయాలి. బైబిల్ మిషన్ ఎత్తు చూపించాలి. బైబిల్ మిషన్ మోకాళ్ళు అనుభవంతోనే వచ్చింది. బైబిల్ మిషన్ అంటే మోకరించడం. నువ్వు మోకరించకుండా నిలబడి చెప్తుంది బైబిల్ మిషన్ కాదు. మోకరించి సన్నిధి చేయాలి. అది 4 స్థుతులు ఉంటాయి. ఆ 4 స్థుతులు చేయాలి. తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోతాం. తర్వాత చివరిలో కానుకలు పట్టబడతాయి. అంటే సన్నిధి అయిపోయింది. అంటే కానుకలు పట్టకూడదు అనుకున్నా కానీ చాలామంది మాకు దీవెలు వద్దా అని. అంటే నీ దీవుల కొరకే అక్కడ కానుకలు. అది 5 రూపాయలు 10 రూపాయలు నథింగ్, వేరే విషయం. చాలామంది సేవకులు కూడా దాన్ని వేరుగా తీసుకోవచ్చు. పోటుగడ కానుకలు ఏంటి అన్నది కూడా మాట్లాడకూడదనే ఆలోచనతోనే కానుకల పాట కూడా, ఆ కానుకల పాట పాడి ముందు మీరు ఇస్తారని ఇవ్వండి, ధనం ఇవ్వండి, కష్టపడుతున్న మాట ఉండవు. కానుకల పాట అంటే వెళ్ళిపోతుంది. కుర్రోళ్ళు వస్తారు మధ్యకి అంతే. పల్లెటూరులో ఆవన వాళ్ళు ఏముంది, మంది బియ్యం తెచ్చేవారు ఉన్నారు. నేను సిలువ వార్తలో చూశాను కదా. అవి కూడా అంటే ఆ పల్లెటూరు అలవాటుని బట్టి అక్కడ కూడా సంచి కూడా స్టేజ్ మీద పెడతాం. ఇవన్నీ జరుగుతాయి. అక్కడికి ఆశీర్వాద భోజనం కూడా అన్ని 10 గంటలకి అయిపోతాయి. ఇవన్నీ క్రమశిక్షణతో ఒక సైనికులుగా చేయాలి. ఎవడో దేవుడు పేరు పెడతాడో వాడు నిలబడతాడు. ప్రార్థన చేసుకుందాం. 7 మెట్లు ధ్యానముగా వెళదాం. కళ్ళు మూసుకుందాం. దైవాత్మ రామో నా దైవాత్మ రామో నా తనవు వ్రాలుమో నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. చేతులు చూడందాం. దేవదాసయ్య గారికి నేర్పిన గొప్ప ప్రార్థన, బైబిల్ మిషన్ వారు చేసే గొప్ప ప్రార్థన, 7 మెట్ల ప్రార్థన, 7 మెట్ల ధ్యానము, నీ అంశము నెరవేర్చే ప్రార్థన. దేవుడు భక్తుడైన దేవదాసయ్య గారికి అందించిన ప్రార్థన ఈరోజు ఆ సంఘానికి అందించాడు ఆయన. అలాంటి గొప్ప ప్రార్థనలో నువ్వు ఉన్నావు. అలాంటి గొప్ప ప్రార్థనలో నువ్వు ఉన్నావు. అనాలోచనతో ఉండొద్దు. నీ ఆశ నెరవేర్చే ప్రార్థన ఇది. నీ కోరికలు నెరవేర్చే ప్రార్థన ఇది. మొదటి మెట్టులోకి వెళుతున్నావు. ఇది మనోనిదానము. మనోనిదానం అంటే నువ్వే ఆలోచన కలిగి ఉండకపోవటమే, బాధలను వ్యాధులను మర్చిపోయి దేవుని నిదానముగా చూడటమే మనోనిదానము. ఎవరు ప్రార్థన చేసుకోవద్దు. దేవుని తీరు చూడు ఒకసారి. దేవుని ఎదురుగా ఉన్నారని, దేవుని ఎదురుగా ఉన్నారని, దేవుడితో నువ్వు ఉన్నావని స్పృహ కలిగి నేను దేవుడితో మాట్లాడుతున్నానని నువ్వు కలిగి ఉండటమే మనోనిదానము. నీ ఆలోచన నుంచి నీ బాధన పక్కన పెట్టి, నీ అవసరమును పక్కన పెట్టేసి మనోనిదానము ఉండటమే
దేవుని చూడటమే మనోనిదానము. ఇది కష్టంగా ఉంటుంది, కానీ నువ్వు ఒక్కసారి ప్రయత్నించు. నువ్వే ఆలోచన రానివద్దు. యేసు వారిని మాత్రమే చూడు. మహిమ గల దేవుని చూడు. నీ ఎదురుగా వచ్చారు, నీ ఎదురుగానే పెట్టుకో. ఒక అరగంట దేవుని ఎదురుగా పెట్టుకుని ప్రార్థించడం గొప్ప పని. నీ ఎదురుగా దేవుడు ఉన్నాడా? నీ ఎదురుగా దేవుని పెట్టుకో. ఎవరు కళ్ళు తెరవద్దు. ఇది దేవుడు జరిగించే గొప్ప కార్యము. ఎన్నో గొప్ప కార్యములు 7 మెట్లు ధ్యానములో దేవుడు చేశారు. షుగర్ తీసివేశారు, బీపీని తగ్గించి వేశారు, ఇరిగిన ఎముకలను సరిచేశారు, కిడ్నీలు బాగు చేశారు. నువ్వు కూడా బాగుపడాలంటే మౌనంగా యేసుని చూడు. మనోనిదానముతో యేసుని చూడు. మనోనిదానముతో దేవుడు చూస్తే రెండో మెట్టులకు వెళదాం. ఈ రెండో మెట్టే పాప ఒప్పుదల. అందరూ చేసుకోండి, ఇప్పుడు చేసుకోండి. పాపములు ఒప్పుకోండి. రక్షణార్థకరమైన దుఃఖము కావాలి. నీకు రక్షణ కావాలి. నీ పాపాలు పోవాలి. నువ్వు పరిశుద్ధులుగా మారాలి. రక్షణార్థకరమైన దుఃఖము రావాలి. నీ వ్యాధి కోసం దుఃఖపడద్దు. నీ బాధల కోసం దుఃఖపడద్దు. ఇది లోకానుసారమైన దుఃఖము. ఇది మరణానికి తీసుకుపోద్ది. ఇది రక్షణార్థకరమైన దుఃఖం. ఇది నువ్వు దేవుని తేరు చూడు. సిలువలో వేలాడుతున్న దేవుని చూడు. దేవుడు నీ కొరకు ఆకాశానికి పై కింద, భూమికి పైన 2 కొయ్యల మధ్య వేలాడుతున్నారు. ఒళ్ళంతా గాయములే, ఒళ్ళంతా చిట్లు పోయి ఉన్నది, వీపు దున్నబడిపోయినది, ముళ్ళ కిరీటముతో ఒళ్ళంతా రక్తము కారుచు నీ తలపైనే ఉన్నారైనా. నీ తల మీదే, నీ తలపైనే ఆకాశం కింద, భూమికి పైన వేలాడుతూ ఉన్నారు. ఆయన చూడు ఒకసారి. ఆయన తేరు చూడు. నీకోసము బూటికాలుతో, రోమీల యొక్క సైన్యం యొక్క బూటికాలుతో తన్ని వేశారు ఆయన్ని. నిన్ను తన్నవలసిన తన్ను, నువ్వు చేసిన అపరాధముకి కడవలసిన దెబ్బ యేసు వారు వేసుకున్నారు. ప్రార్థన చేసుకో తల్లి. ఒక్కసారి ప్రభుని చూడు. సిలువలో వేలాడుతున్న యేసును చూడొచ్చు. రక్తము కారుతున్న యేసును చూడొకసారి. గాయములు 5 గాయములే కనబడుతున్నాయి, కానీ వాళ్ళంతా గాయములే. 5,000 గాయములతో ఉన్నారంట ప్రభువారు. ఆ గాయంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ గాయములోనూ ఉండాలి. ఆ గాయములో ఉంటే నిన్ను కాపుదల. ఆ గాయములో దాచుకుంటానికి దేవుడు దాగు చోటు ఉంది. ఒక ఉగ్రత రోజు రాబోతున్నది. గొర్రె పిల్ల ఉగ్రత. ఆ ఉగ్రతలో నువ్వు దాగునే చోటు ఎక్కడంటే యేసు గాయములే. 5,000 గాయములు నీకోసము దాచి ఉంచారు. ఏ గాయములో దాగుంటావో రోజు ప్రార్థన చేసుకో. అనాలోచనతో ఉండద్దు. యేసును చూడు, సిలువను చూడు ఒకసారి. యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు. మాసతోనో సోదరా యేసు క్రీస్తుని సిలువా
దోషంబోనెడ బాబు ఈ సంతాప మరణ వ్యాసంబుచే సోదరా మన దోషంబోనెడ యేసు రక్తం వ్యర్థము కాకూడదు. ఈ సంతాప కడగబడాలి. మరణ నీ కార్యం జరగాలంటే కడగబడాలి. సంబుచే సోదరా ఒళ్ళంతారా రక్తము. చూడాలి ఒకసారి. యేసుని చూడాలి. తలపై పెట్టి సోదరా నీకోసమే ఒళ్ళంతారా రక్తము ముళ్ళ కిరీటము. యేసయ్యా తలపై పెట్టిరి ఒక్కసారి సోదరా ఒక్కడు బల్లెమోతో నీలో నీకోసం రక్తము కారుతుంది. చిల్లులాయెను సోదరా నీకు వందనము. ఒక్కడు బళ్ళెంబోతో బొడవా నిన్ను రక్తము కారే చిల్లులాయెను సోదరా యేసుక్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు మాసతోను సోదరా ఒక్కసారి ప్రభువా నా కోసమై నా ఎదురుగా ఉన్నావా? రక్తము కారుస్తూ ఉన్నావా తండ్రి? ఒక్కసారి ఆయన సిలువను చూసి 2 కన్నీళ్ళ చుక్కలు కాస్తే అదే నిజమైన మానవ మనస్సు. ఒక్కసారి ప్రభువా ఇంత రక్తము నా కోసం కాల్చావు. పాపమంటే పామనీయుడా, పరిశుద్ధుడా, నీకే బంధంలో తండ్రి. మీరు నాకు ఎదురుగా కనబడుతుంది. నీ రక్తము నాకు ఎదురుగా కనబడుతుంది నాయన. నన్ను కడిగి వేయవా, నన్ను శుద్ధి చేయవా, నా హృదయాన్ని శుద్ధి చేసే కడిగేడు ప్రభువా అని రోజు ప్రార్థన చేసుకో. దేవుడు మీ వైపు చూస్తున్నారు. నువ్వు మౌనంగా ఉండిపోయి చూస్తావా? ఆ మౌనం చూసి మరొక కుర్రాది అబ్బాయినికి నీకోసం ఎంత శ్రమ పడుతుంది, ఇన్ని గాయాలు ఎదురుగా నీ ఎదురుగా ఉంటే దుఃఖం రావట్లేదు చూసావా? నా కోసం నీకు తెలుసుకోలేదు, నా గాయం నీకు కనబడతలేదు సహోదరా అని ఈరోజు దేవుడు వ్యాధులతో నీ వైపు చూస్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, సిలువను జ్ఞాపకం చేసుకో. ఒకసారి నువ్వు ఎక్కడ ఉన్నావు? గొలకొత్త కొండ దగ్గర ఉన్నావు.
అక్కడ యేసు వేలాడుతున్నారు, గాలిలో వేలాడుతున్నారు. ఆయన దీనుడిగా చూస్తున్నాడు ఈ వైపు, జాలిగా చూస్తున్నాడు ఈ వైపు. నీ వైపే చూస్తున్నాడు, నీ వైపే చూస్తున్నాడు దేవుడు. నేను శుద్ధి చేయాలని, ఆయన గాయములని కట్టివేయాలని, ఆయన గాయములో నీకు భద్రత ఇవ్వాలని చూస్తున్నారు. ఒక్కసారి ప్రార్థన చేసుకో. అపరాధిని యేసయ్యా, మరొకసారి అపరాధిని యేసయ్యా, నన్ను క్షమించు ప్రభు ప్రార్థన చేస్తున్నాను. అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. బల్లెపు పోటు గ్రక్కున పొడిచితి నేనే, ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున పొడిచితి నేనే, మిక్కిలి బాధించితిని, మిక్కిలి బాధించితిని, మక్కువ చూపితివయ్యా, మక్కువ చూపితివయ్యో, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. ఒక్కసారి జాలిగా దేవుని వైపు చూడు. నన్ను కడిగి వెంటయ్యా, నేను పురుగులనయ్యా, నా నీతి మురికి కొట్టేలా కనబడుతుంది. నన్ను కడిగి వెండి, నన్ను శుద్ధం చేయండి అని ఈరోజు అడిగితే నీకు అడ్డుగా ఉన్న తీసేస్తానండి. నీకు పాపం అడ్డు వస్తుంది దేవుడి కార్యం చేయడానికి, నీ శాపం అడ్డు వస్తుంది దేవుడి కార్యం చేయడానికి. తీసేస్తాడు. యేసు నామము నన్ను కడిగి వెండి అంటాడు, యేసు రక్తంతో నన్ను కడిగి వెండి అయ్యా. లోక పాపం మోసుకుని దేవుని గొర్రె పిల్ల రక్తంతో నన్ను కడిగి, పాపిని యేసు ప్రభు అలా చెప్పాలి. నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధార నిన్ను కడుగుము
యేసయ్య. నే పొందితి స్వస్థతను చెందిన రక్తమున, నే పొందితి స్వస్థతను రానోటిని మన్నించుము యేసు ప్రభు, రానోటిని దరికి మన్నించుము యేసు ప్రభు. యేసు రక్తంతో కడిగేసుకున్నాడు. నీవు ఇప్పుడు దేవుడికి అడ్డుగా తీసేశాడు నీ అపరాధం. ఇప్పుడు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 3వ మెట్లకు వెళ్దాం. 3వ మెట్టు తీర్మానం. తీర్మానం చేసుకో. అంత గొప్ప కార్యమైంది, రక్షణ కార్యమైంది. ఇప్పుడు నీ అడ్డుని తీసివేశాడు దేవుడు. నువ్వు చేస్తున్న ప్రార్థనకి ఏది అడ్డు వస్తుందో, ఏ శాపము ఏ పాపం అడ్డు వస్తుందో తీసివేశాడు దేవుడు. ఇప్పుడు దేవుని దగ్గర తీర్మానం చేసుకో. ఇది తీర్మానం. తీర్మానం చేసుకో. ఏం తీర్మానం చేసుకుంటావో నాతో చెప్పండి. ఓ దేవా, నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానమునకు నేను కలిగిన పాపమునకు లోకమునకు చీకటి కార్యములకు పాపమనబడి భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను. తండ్రి, ఈ రోజున నా తీర్మానము వాక్యమని వెలుగులో బలముగా నేను నడుస్తాను అయ్యా, జీవిస్తాను. ఈ దినమున నా తీర్మానము మా పట్ల కలిగి ఉన్న ఉపదేశముల తలంపులన్నీ నెరవేర్చబడినట్లు జాగ్రత్త కలిగి, విశ్వాసము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి అయ్యా నేను జీవిస్తాను. దేవా, నేను నడుస్తాను. జీవించువాడును నేను కాదు, నీవే నాయందు జీవించువాడని నీ వాక్యము బట్టి దేవా మాలో ఉంచిన వెలుగును జాగ్రత్త కలిగి జీవిస్తాను. ఈ రోజున నా తీర్మానము నీకు వందనములు, నమస్కారములు, నీకు స్తోత్రములు. యేసు నామములో ఈ తీర్మానమును అంగీకరించుతున్నా దేవా, నీకే వందనములు. ఇప్పుడు 4వ మెట్టులకు వెళదాం. ఇది సమర్పణ. దేవుడు కోరుకునే ప్రార్థన మనం చేస్తున్నాం. నీ పాపాలు కడిగేశాడు. నువ్వు దేవుని చూసావు, తీర్మానం చేసుకున్నావు. ఇప్పుడు సమర్పణ చేసుకో. అంటే ఒడంబిక. దేవునికి ఏమి వాగ్దానం చేస్తావు? దేవుడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి వాగ్దానం కూడా అడుగుతున్నాడు. ఆనాడు అన్న వాగ్దానం చేసుకుంది, నాకు గర్భఫలం ఇచ్చి నాకు మగ కుమారుని ఇస్తే నీ సేవకి నీ సమర్పణ చేస్తాను తండ్రి. ఇది వాగ్దానం అని నువ్వు వాగ్దానం చేసుకో. ఒక సమర్పణ చేసుకో దేవునికి. దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ఒక అంశం పెట్టుకొచ్చావు, ఒక ఆశ ఉంది నీలో, నేను నెరవేరుస్తాను. నీ వాగ్దానం ఏంటి? నువ్వు నాకేం చేస్తావు? ఒక్కసారి నువ్వు సమర్పణ చేసుకో. నీ కానుకలు అడుగుతలేదు దేవుడు. నీ ధనం కాదు, నీ సమర్పణ. ఆత్మానుసారమైన సమర్పణ కావాలి.
నువ్వు ఏ సమర్పణ చేసుకుంటావు చేసుకో, నీ సాక్షిగా నేను ఉంటానని ప్రార్థన చేస్తాను. దేవుడికి కావాల్సిందే, నా జీవితకాలం నీ పాదాల దగ్గర ఉంటాను. ఇది నా సమర్పణ. ఆదివారం నాడు సంవత్సరానికి 52 ఆదివారాలు ఉన్నాయి. ఏ ఆదివారము నీ మందిరానికి నైనా తప్పిపోను, నా పరిచయం. ఇది సమర్పణ. 10 ఉదయకాలము ప్రార్థన చేసుకుంటాను. నా మొదటి అడుగు మొదటి మాట నీ దగ్గరే నాయన, ఇది నా సమర్పణ. తెల్లవారుజామున ప్రార్థన, నా శరీరాన్ని నలుపుకుని ఏ సమర్పణ చేసుకుంటావు చేసుకో, తప్పకుండా ఆ కార్యం చేయదు. నువ్వు దేవుడు తప్పకుండా నీ కార్యం చేస్తాడు, తప్పకుండా నీ కార్యం చేయడం సిద్ధంగా ఉన్నాడు. నీ భర్తను మార్చడానికి, నీ గృహం కట్టడానికి, నీ వ్యాధి తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే ఈ క్షణమే నీ కార్యం జరగబోతుంది. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ కార్యం చూస్తావు. దేవుడి మహిమ చూడబోతున్నావు ఈరోజు. నీ సమర్పణ ఏంటి? నీ సమర్పణ కోరుకున్నాడు యేసయ్య. చేసుకో చేసుకో సమర్పణ. దైవ చిత్తానికి సమర్పణ చేసుకో. నాతో చెప్పండి, నా శరీరము, అందరూ చెప్పాలి, నా శరీరము నీకు సమర్పణ, నా ఆత్మ నీకు సమర్పణ, నా ప్రాణము దేవునికే సమర్పణ. యేసు నామములో ఈ సమర్పణ చేసుకుంటున్నాను. దైవ కార్యానికి ఈ సమర్పణ. నీ సాక్షిగా నేనుంటాను. నీ మహిమను ఇతరులకి చెప్పుటకు నేను సాక్షిగా ఉంటాను. ఈ రోజున నా తీర్మానము, ఆదివారము ఆ రోజు నీ రోజు. ఆ రోజుని నేను దొంగిలించను. సంవత్సరానికి 52 ఆదివారాలు నీ సన్నిధానంలోనే ఉంటాను. ఈ రోజున నా సమర్పణ. దేవా నీకే వందనములు, దేవా నీకే స్తోత్రములు. దైవ చిత్తానికి ఈ సమర్పణ. నా వ్యాధి నీకు సమర్పణ. నీకు ఇష్టమైతే జరిగించు, నా ఇష్టము కాదు. ఇది నా సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించుట నా సమర్పణ. నా బిడ్డలు, నా భర్త నీకే సమర్పణ. వారిని రక్షణలోకి నడిపించుటకు దేవా నీ చిత్తమే జరిగించు. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగినట్లు ఇది నా సమర్పణ. దేవా రంగంపేట మండలము నీ చిత్తానికి సమర్పణ. మా ఇష్టము కాదు, నీ ఇష్టము జరిగించు. దేవా రాకడ సువార్త సభ 12 సభలు 20 సభలు పెట్టాలని ఆశతో మేము ప్రార్థిస్తున్నాం. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే జరిగించు. దేవా మా ఇష్టము కాదు, నీ ఇష్టమే ఈ సమర్పణ.
దేవా దేవదూతలను మాకిచ్చినారు, ఈ పరిశుద్ధ గ్రంథము మాకిచ్చినారు. నీకే సమర్పణ, నీకే స్తుతులు. 5వ మెట్టులకు వెళదాం. ఇది దైవ లక్షణమైన స్తుతి మెట్టు. చేయండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు, తప్పకుండా జరుగుతుంది కార్యం. నువ్వు ఏది అనుకుంటున్నావు అది జరుగుతుంది. దేవుడి స్తుతి చెప్పే. యేసు వారు 5 రొట్టెలు 2 చేపలను స్తుతి చెప్పినట్లుగా నువ్వు స్తుతి చెప్పాయి. దేవా నీకు స్తోత్రము నైనా ప్రార్థించే. దైవ లక్షణంతో స్తుతి, దైవ లక్షణంతో స్తుతి చెప్పు. ప్రేమ స్వరూపమైన దేవా నీకు స్తుతి. అలా అదో చెప్పండి. ప్రేమ స్వరూపమైన దేవా, సర్వాధికారి తండ్రి నీకు స్తుతులు. మహిమల దేవా, పరలోక దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. శక్తిగల దేవా, గొప్ప దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. సమీపింపరాని తేజస్సులో అమరత్వములు కలిగిన వంటి గొప్ప దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. ప్రేమగల దేవా, శక్తిగల దేవా నీకే వందనములు. దేవా నీకే స్తుతులు. సృష్టికర్త నీకే స్తుతులు. రక్షణకర్త నీకే స్తుతులు. ఆదరణకర్త నీకే స్తుతులు. అనాది దేవా నీకే స్తుతులు. అనంత దేవా, ఆది దేవా నీకే స్తుతులు. శక్తిగల దేవా, వెలుగున్న దేవా, గొప్ప దేవా, మహాదేవా స్తుతులు, స్తోత్రములు. పరమవైద్యుడా నీకే స్తుతులు. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన గొప్ప దేవా నీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. నిత్యము కోట్లాది దేవదూతలను నిత్యము స్తుతులు అందుకుంటున్న గొప్ప దేవా నీకే స్తుతి, 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 స్తుతి. నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు దేవా. అందరూ నోరు చెప్పండి. స్తోత్ర పాత్రుడవు. ఎవరు కళ్ళు తెరవద్దు. నీవు మాత్రమే మహిమను దేవా. చెప్పండి. స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు. యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు. అందుకొందువని స్తుతి చేయుచున్నాము. అందుకొందువని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. ఆరో మెట్టులకు వెళదాం. ఆరో మెట్టే ప్రార్థన మెట్టు. ఇప్పుడు చక్కగా చేసుకున్నాం. ఇది ప్రార్థన మెట్టు, ఇది నెరవేర్పు చేసే మెట్టు.
నువ్వు ప్రార్థన చేసుకో. కళ్ళు మూయి. దేవుడు సంచరించే సమయం ఇది. నీ మాట ఆలకించే సమయం ఇది. నీ తండ్రిని ఎలా బతిమాలుకుంటావు అలా బతిమాలుకో. నీ భర్తను ఎలా బతిమాలుకుంటావు అలా బతిమాలుకో. దేవుడి కార్యం చేయబోతున్నాడు. ఇస్తాడు. ఆయనకు అసాధ్యమంటే ఏమీ లేదు. అదృశ్యమైనది దృశ్యమైనదిగా మాట్లాడు. నమ్ము. నమ్మకంతో ప్రార్థన చేయద్దు. అవిశ్వాసంతో ప్రార్థన చేయొద్దు. విశ్వాసముతో దేవుణ్ణి అడుగు. విశ్వాసముతో దేవుణ్ణి అడుగు. నమ్మకముతో దేవుణ్ణి అడుగు. నమ్ముట నీవేలైతే నమ్మవారికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్పారు. నువ్వు నమ్మకంతో అడుగు. న్యాయంగా అడుగు. అన్యాయంగా అడగొద్దు. న్యాయమైంది అడుగు. నీకు ఏది అవసరమో అదే అడుగు. భోగముల కోసం అడగొద్దు. లోకభాగ్యముల కొరకు అడగొద్దు. నీకు ఏది అవసరం అది అడుగు. ఇస్తాడు దేవుడు. తప్పకుండా ఇస్తాడు. ఏది అడిగి నీకు చేస్తాడు దేవుడు. కఠులను మార్చుకున్నాడు యేసయ్య. నరహంతుకులు మార్చుకున్నాడు దేవుడు. బందిపోటులు మార్చుకున్నాడు దేవుడు. నీ కుటుంబం ఎంత? నీ కుటుంబం ఏ పాటిది? కుటుంబం అంతా రక్షణలోకి వచ్చేస్తుంది. మనసును మార్చేసే దేవుడు. హృదయ తలంపులు మార్చేస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయి. కన్నీళ్లతో అడుగు. బతిమాలు వేసేది. ఇదే సమయము. నీ కార్యం జరిగే సమయం ఇదే. నువ్వు చక్కగా చేసుకున్నావు ప్రార్థన. దేవుడు నేర్చిన ప్రార్థన ఇదే. ఏ మందిరములు లేని, ఏ సంఘములు లేని ప్రార్థన ఇదే. 7 బిట్ల ప్రార్థన. మొదటిగా దేవుడు చూసావు. దేవుడిని చూసి ప్రార్థించాలి. రెండోది దేవునికి అడ్డు ఉన్నది పాపాలు తీసేసుకున్నావు. మూడోది తీర్మానం చేసుకున్నావు దేవునికి ఇష్టముగా. నాలుగోది సమర్పణ చేసుకున్నావు. ఒక వాగ్దానం చేస్తావు దేవునికి. ఐదోది స్తుతి చెప్పేస్తావు. దేవుడి కార్యం చేసేస్తాడని దైవ లక్షణం స్తుతి చెప్పేస్తావు. ఇప్పుడు ప్రార్థన చేసి అడుగుతున్నావు. అడుగు. ఏది అడిగి ఇచ్చేస్తాడు దేవుడు. న్యాయంగా అడుగు. న్యాయబద్ధంగా అడుగు. నీకే బాధ ఉందో అడుగు. ఏ ఆశ నెరవేరాలో అడుగు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అడుగు. దేవుడు తప్పకుండా నెరవేర్తాడు. దేవుడు నీ కారుకు తీర్చేస్తాడు. నీ దగ్గరికి వస్తున్నాడు ప్రభువారు. నువ్వు మాట్లాడతావు చూస్తున్నారు. నువ్వు అడిగితే వాళ్ళని చూస్తున్నారు. నోరు తెరిచి అడుగు. విలిగి నలిగిన ఉదయాలంటే దేవునికి ఇష్టమో. దీన మనసులుగా ఉండి అడుగు. దీన మనసుతో అడుగు. తగ్గించుకుని అడుగు. ఏసైన బతిమాలకు కన్నీళ్లతో అడుగు. దేవుడు తీసేస్తాడు. ఏసయ్య ప్రభువా, నువ్వు నీ దగ్గరికి వస్తున్నారు. చల్లటి గాలిలా నీ మీదకి వస్తున్నారు. ఈరోజు నిన్ను తాకుతున్నారు. ఆయన నిన్ను తాకుతాగత వస్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకుతూ ఉన్నప్పుడు ప్రభువా, నువ్వు కళ్ళు తెరవద్దు. ప్రార్థన మానొద్దు. కార్యము జరిగే సమయం ఇదే. ఒక శక్తిని పొందుకుంటున్నాను ఈరోజు. ఒక బలమైన శక్తితో వెళ్ళబోతున్నావు ఈరోజు. వడ్డీ కొండలతో వచ్చిన నీవు నిండు కొండలతో వెళ్ళబోతున్నావు. హృదయం అంతా బరువుతో వచ్చిన నీవు హృదయం తేరుకు చేసుకుని వెళ్తున్నావు.
నీ గుండెల్లోంచి బరువును తగ్గించడానికి ఈ ప్రార్థనలో ఉన్నావు. నీ బరువును తగ్గించేస్తాడు యేసయ్య. నాయనా నీకే బంధం, నీకే స్తోత్రం, నీకే వందనం, నీకే వందనం. ఒక్క క్షణం చేసుకోమ ప్రార్థన. జాలి కలుగు, బతిమాలకు వేసే ఒక్కసారి బతిమాలకు. దయచేసి మౌనంగా ఉండొద్దు. ఈరోజు నువ్వు పొద్దుకోవాలి, నీకు కావాలి. దేవుడిని కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు చేసేది ఒకటే, బతిమాలుకో. దీన మనసుగా ఉండు. నీ మనసును నలుపుకో. విరిగి నలిగిన అంటే దేవుడికి ఇష్టం. నీకే వందనం ఉన్నాయా దేవా, నీకే స్తోత్రం ఉన్నాయా, నీకే వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై, నువ్వు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై. అందరూ చెప్తాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పాటి వాడినై నేను నిన్నెంతగానో ప్రేమించావు, అంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. మళ్ళీ ఏనాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. స్తోత్రము తండ్రి. అంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, అయ్యా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మళ్ళీ చెప్తాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీ కార్యములు దేవుడు సఫలపరచునుగాక. నీ వ్యాధులను తీసివేసి యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక. గృహము లేని వారికి గృహము కట్టించునుగాక యేసు నామములో. రక్షణ లేని వారికి రక్షణ కలిగించునుగాక యేసు నామములో. సదాకాలము నీతో ఉండునుగాక. ఆమేన్. ఎడమ చేతిలో కుడి చేపెట్టుకుందాం. 7వ మెట్టులకు వెళదాం. ఎవరు ప్రార్థన చేసుకోవద్దు.
కనిపెట్టుట ఈ మెట్టు. మాతో చెప్పండి. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. మౌనంగా ఉన్నాం. ఎవరు ప్రార్థన చేసుకోవద్దు, కనిపెట్టండి. దేవుడు దర్శనంతో మాట్లాడతారు మీతోటి. దేవుడు తప్పకుండా నీకు తిరిగి కార్యం చెప్పబోతున్నాడు. నువ్వు మౌనంగా ఉంటే ఏ ఆలోచనకి రానవద్దు. దేవుడు నాతో మాట్లాడతారని ఆలోచన కలిగి ఉంటాడు. మహోన్నతుడా, దయగల తండ్రి, జరిగిన కార్యక్రమం అంతా మేము మాత్రమే జరిగిన తెలుసుకుంటాను. ఇటు ధ్యానంలో, ఇటు ప్రార్థనలు, వాక్యములు తండ్రి గురుండి మహిమ పొందుకున్నాను. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. అందరూ లేచి నిలబడదాం, చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. సర్వోన్నతుడా, దయగల తండ్రి, సర్వ సృష్టికర్త, నీకు వందనములు. ఈ ప్రతి శనివారం తండ్రి అయా ఈ మందిరంలోకి ఏర్పాటు చేసిన ఈ వాగ్దాన భూమిలోకి వచ్చి మీరు నాయనా మాతో మాట్లాడి మా మాటలు వింటున్న దేవానికి వందనము. మా ప్రార్థనకు నెరవేర్పిస్తున్న దేవానికి స్తోత్రములు. ఎంతోమంది నేను ఇక్కడ బాగుపడి ఎన్నో సాక్ష్యాలు చెప్పి ఉన్నారు ప్రభా. రాబోయే కాలంలో తండ్రి ఆయన గొప్ప కార్యం చేస్తాడని మీరు శక్తి ఉన్నారు తండ్రి. అయ్యా నీకు వందనములు. వేలాది మందిని విస్తరింపజేస్తానని, అయ్యా ఈ స్థలమంతా నింపివేస్తానని మీరు వాగ్దానంతో ఈ భూమిని ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. నీకే వందనములు. దగ్గర తండ్రి, వచ్చిన వారందరూ ఆశలు నెరవేర్చండి. కన్నీళ్లతో చేసుకున్నారు ప్రార్థన, ఆశతో చేసుకున్నారు. అయ్యా నిన్ను చూసి ప్రార్థన చేసుకున్నారు ప్రభా. 7 మెట్ల ప్రార్థన దేవుడు కార్యం జరిగిందని వారి పట్ల జరిగించి మీరు మహిమ పొందుకోండి దేవా. రేపు 25వ తారీఖు జరిగే రాకడ సువార్త సభ, అంచెదినమ వాస్తవాలు ఆయన జరిగే సభ, మొదటి సభ తండ్రి దీవించండి. అయినా ఈరోజు మేము వెలుచుండగా ఆ గ్రామంలోకి ఆయన ఆ స్థలం దగ్గరికి వెలుచుండగా మాతో మీరు రండి, ఆ స్థలం సిద్ధపరచండి. ఎక్కడ స్టేజ్ వేయాలో, ఎక్కడ బిడ్డలు కూర్చోవాలో, ఎక్కడ నీ మహిమ దిగి వస్తుందో మాకు తెలియపరచండి. మాతో వచ్చిస్తున్న దేవానికి వందనములు. ఆయన బిడ్డలు తిరిగి వెలుచుండగా
మీ మార్గదర్శనంలో ఉండండి. ఆశీర్వాద భోజనము తండ్రి నువ్వు ఏర్పాటు చేసింది ప్రభువా 2 సంవత్సరం నుంచి తండ్రి ఒక బియ్యం గింజ కొనకుండా మీరే ఏర్పాటు చేస్తున్నారు తండ్రి. బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి, మూలుగులు సరిచేయండి, నరాలను సరిచేయండి, పక్షవాత రోగులను లేవనెత్తండి. ఆశీర్వాద భోజనం వలన అనేక గొప్ప కార్యములు జరిగించుకున్న దేవా నీకే వందనములు. సమస్తమ చేతుల సమర్పణ మీరు జరిగే సభను దీవించండి. బైబిల్ మిషన్ మహాసభ నేను 29, 30, 31 తారీఖు జరిగే మహాసభ గణవర పక్షము జరుగుతున్న సభను దీవించండి. ఆయన పలకడీలో ఉన్న ఆయా బైబిల్ మిషన్ మహిమ స్వస్థత ప్రార్థన మందిరము ఆయన మీరు దీవించండి. ఆయన ఫౌండేషన్ చేయించావు, కట్టు వరకు చేయించండి. ఆయనకి వందములు. ఆయన ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేసుకునే భాగ్యం కలిగించండి. అనేక మంది రక్షణకు నడిపి సాధించండి. ఆయన ఎక్కడ కట్టాలో, మందిరం ఏర్పాటు చేసుకోవాలో, ఎక్కడనైనా వాక్యం మీద పునాది కట్టబడాలో అక్కడ నీ మందిరం ఏర్పాటు చేసుకోండి. అయ్యా ఆయన మరొక కార్యం చేత సమర్పణ మీరే సఫలపరచండి, సహాయం ఇచ్చండి. సమస్త మీరున్నావు దేవా. అనేక కార్యములు మాకు అందిస్తున్నాం, అనేక ధనాన్ని అందిస్తున్నాం. అన్నీ సఫలపరచండి, సహాయం ఇచ్చేయండి. ఆయన నీకు వందనములు. ఆయన వాక్యముతో నేను బలపరచండి, నీ ఆత్మతో నింపివేయండి. ఆయన కుమారుడిన అయా నీ దాసుడు నన్ను చాటు మరుగుపరుచుకుని అయా మీ ఆత్మతో, మీ మాటలతో, మీ దర్శనంతో నడిపించండి. అయినా కర్రలోనైనా మట్టితో కప్పడి ఉన్నాయి. ఆ మట్టిని తీసి కర్రలుగా నిలబెట్టే భాగ్యము కలిగజేతండి. విస్తారమైన చేపలు తండ్రి అయా ఈ స్థలంలోకి వచ్చుచుండగా వాటికి సులువైన మార్గము తెచ్చండి. మార్గాలు కాకుండా పల్లపు చేసేటండి, నుదుపు చేసేయండి, వంకర మార్గం సరిచేయండి. ఆయన సన్నిధానం నడిపించుకొని వేలాది మంది చేతుల పైకెత్తి దేవానికి స్తుతి, దేవానికి వందనములని చెప్పి అనేక చేతులు మందిరములోని ఈ మందిరమ ఉన్న ఆవరణం అంతటి వారి చేతి భాగ్యము కలిగజేయండి. ఆ రోజున మీరు చూడాలి ప్రభా. రోడ్డు అంటే రోడ్డు ఇచ్చావు, ఆటో అంటే ఆటో ఇచ్చావు. ఏది కావాలని చేస్తున్నదండి సమర్పణ మీరే మహిమ గంట పొందుకోమని అయా 25వ తారీఖు జరిగే ఆ సభను, 24వ తారీఖు జరిగే 7 ప్రార్థనలను మీరు సఫలపరిచి మీరే మహిమ గంట పొందుకోమని, ఆ సభతో అనేక మంది రక్షణ భాగ్యం రావాలని, ఆ సభల ద్వారా అనేక మంది పూతకొన్నవారు కాయగా మారాలని అయా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా మీరు మహిమాత్మై జరిపించండి. యేసు వారి నామడు నా తండ్రి, పరలోకమన్న మా తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు మొదటి ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు మీరు క్షమించుము. మమ్మ శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనమును, అపజయమును కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోక సృష్టికర్త అయిన తండ్రి దేవుని ప్రేమ, సర్వలోక రక్షణకర్త అయిన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీకును, మీ కార్యములకును, మీ ప్రార్థనకును, మీ రాకపోకలకును సదాకాలము తోడుగా ఉండి నడిపించి అభివృద్ధి తెచ్చి మిమ్మల్ని మేఘమెక్కించునుగాక.